ఎందుకు క్రైస్తవులుగా మారటానికి ఇష్టపడరో చూద్దాం. మొదటి కారణం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మన దగ్గర ఏమున్నదండి? దేవుని గ్రంథం అనేటువంటిది ఉన్నది. దేవుని గ్రంథం బోధించేటువంటి విషయాలు నాకు నచ్చటం లేదు. క్రీస్తు ప్రభువే ముందుగా మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 14వ వచన భాగంలో తెలియచేస్తున్నాడు. చూడండి ఒకసారి. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలకు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. మీకు ఈ లోకంలో దేవుని యొక్క గ్రంథంలోనే క్రీస్తు యొక్క మాటలను బట్టి వాక్యము వినటానికి ఇష్టం ఉండనటువంటి జనాంగం అనేటువంటిది ఉన్నారు. అంగీకరించడానికి ఇష్టపడనటువంటి జనాంగం అనేటువంటిది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ఎక్కడైనా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, వచ్చి అడ్డంకులను చెప్పేటువంటి వారని మనం నిత్యము చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయము 45వ వచన భాగంలో యూదులే క్రీస్తు ప్రభువుని సిలువకి అప్పగించారు. వారు ఎలా ఉన్నారనేటువంటిది ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఏమని రాయబడి ఉంది. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డంకులు చెప్పిరి. అక్కడ పౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు కూడా యూదులు ఏం చేశారు? అడ్డంకం ఎందుకు చెప్పారు? ఈయన చెప్తున్నటువంటి సత్య విషయాలని ఎక్కడి నుంచి చెప్తూ ఉన్నాడు? ప్రభు చేత పట్టబడినటువంటి వాడై ఆయన చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి ఈయన ప్రావీణ్యం గలవాడు గనక పౌలు ఆ విషయాలని చెప్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారు? అడ్డంకులు చెప్పారు.